గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడు ఇక్కడ మన ఇదేంటిది హాన్లేలో ఉన్నాం. గుడ్ మార్నింగ్. కాఫీ తాగుతున్నా. ఇప్పుడే బ్రెడ్ జామ్ పెట్టుకొని తినేసినాం బ్రేక్ఫాస్ట్లో. సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే, ఇవాళ ప్లాన్ ఏంటంటే, ఇవాళ మనం ఇక్కడ నుంచి ఒమింగ్లా వెళ్తాం అనమాట. ఒమింగ్లా తెలుసు కదా మీకు, ద వరల్డ్స్ హైయెస్ట్ మోటార్ రైడబుల్ హైట్ అనమాట. అంత హైట్కి ఇంకా వరల్డ్లో ఎక్కడ లేదు, అంటే బైక్తో వెళ్ళేది అని చెప్పేసి అన్నారు. సో ఒమింగ్లా అని చెప్పేసి హైయెస్ట్ పీక్ అనమాట. సో ఇప్పుడు ఆ పీక్కి వెళ్ళబోతున్నాం మనం. అది ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ వస్తుంది, అప్ అండ్ డౌన్ 250 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. అండ్ చాలా అయితే సంపద దిగుతుంది. అయితే అమ్మ -5కి వెళ్ళిపోయింది నైట్. అసలు నిన్న మార్నింగ్ ఎక్కువ ఉండేనంట. అండ్ ఇక్కడ హైయెస్ట్ చలి ఇక్కడ -28 వెళ్ళిందంట ఇప్పుడు. అండ్ నిన్న ఇంకెక్కువ ఉండేదంట. నిన్న మొత్తం స్నో పడ్డదంట. అండ్ చెప్పినాను కదా నైట్ మీకు, ఈ కాటేజ్ అన్ని వుడెన్ కాటేజ్ ఉన్నాయి. అమ్మ అసలు చలి కాపలేవు. తుప్పర్లు కప్పుకొని వండుకున్నా కూడా చలి పెట్టింది. సో అట్లనే మీకు హుడీలు వేసుకొని అవి పెట్టుకొని, గ్లౌజులు వేసుకొని అవి వేసుకొని అట్లనే పడుకుంటే కొంచెం సెట్ అయిందనమాట అది. అండ్ ఇంకొకటి, ఇక్కడ హాట్ వాటర్ కూడా ఏం లేవు, గీజర్లు ఏం లేవు. వస్తలేనా దీంట్లో టెంపరేచర్ వాటర్ వస్తాయంట అన్న. ఇట్లా పోస్తే టెంపరేచర్ వాటర్ వస్తాయంట. నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయంట వాటర్ అట్లా పైనుండి పోస్తే. సో స్నానం కూడా ఏం చేస్తలేను, నిన్న కూడా ఏం చేయలేదు. అదనమాట ముచ్చట. ఇప్పుడు కాఫీ తాగేసి వెళ్దాం. నేను పైకి పోయిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ కింద మీద అయిపోయి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే ఇష్యూలు ఉన్నాయి. చూసాం ఏమవుతుందో. లెట్స్ సీ. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు ఈ 250 కిలోమీటర్స్ ఎక్కడ ఏదైతే ఉందో ఇందులో 100 కిలోమీటర్స్, అంటే పోయేటోడు 50 వచ్చేటోడు 50, 100 కిలోమీటర్స్ మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే మొత్తం మట్టి, రాళ్ళు, రప్పల రోడ్ ఉంటుంది. సో అందులో నడిపేది ఉంటుంది. నిన్న రోడ్ అంతా సాఫ్ ఉండే, మొత్తం తార్ రోడే ఉండే. అంటే మలుపులు ఉండే కానీ బాగుండే, చాలా బాగుండే రోడ్. రైడ్ మజా వచ్చింది. ఎందుకంటే ఇట్లనే ఎండ కొట్టింది, చలి ఉండే ప్లస్ ఎండ ఉండే, మజా వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఎట్లుండ పోతుందో తెలియదు, చూద్దాం ఏమవుతుంది ఏం కథ అనేది. నా బాయ్, హౌ యువర్ ఫీలింగ్? ఎట్లా అనిపిస్తుంది? అడ్వెంచర్ కంటే టార్చర్ ఎక్కువ ఉంది అనిపిస్తుందా? డూయింగ్ వెరీ వెల్. థ్యాంక్స్ టు గాడ్. చూసి రైడ్ ఎన్నేసుకుంటూ సరిగ్గా పెట్టుకొని చెప్పాలి ఎన్ని లేయర్? చెప్పాను ఇప్పుడు. ఫస్ట్ లేయర్ థర్మల్, సెకండ్ లేయర్ టీ షర్ట్, థర్డ్ లేయర్ అనంతా టీ షర్ట్, ఫోర్త్ లేయర్ హుడీ, ఫిఫ్త్ లేయర్ 0 degrees జాకెట్, సెవెంత్ లేయర్ ఇక మన జాకెట్. ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్? ఎట్లుందిరా? నా ప్రాబ్లం ఏమైతలే కానీ వేరే వాళ్ళని చూస్తే నాకు భయం ప్రాబ్లం సెటప్ అవుతుంది. బండి నడిచేటప్పుడు కూడా ఏం కాలేదు, కానీ ఆ గేర్ కరెక్ట్ లేదు మా దగ్గర, అంతే. అదే మన గేర్ కరెక్ట్ లేక ప్రాబ్లం అంతే. ఇగో ఆక్సిజన్ సిలిండర్ పెడుతుడు. ఇంక పాపం ఆక్సిజన్ లెవెల్ అంతా లేవు పాపం దిలీప్ గానికి. ఇట్లుందిరా దిలీప్? ఆల్ గుడ్? అంతేనా? ఇంకో సిలిండర్ తీస్తున్నా, అది పెట్టాలన్నాడు. సో మెయిన్ డ్రాబ్యాక్ ఏంద్రా అంటే, మాకు కరెక్ట్ గేర్ లేక, కరెక్ట్ రెయిన్ గేర్ లేదు, కరెక్ట్ ఇవి లేవు. మొత్తం రైడ్ చేసేటప్పుడు చేతులకంతా చలి పెట్టుడు. ఇట్లుంటుంది ఈ కథ అని మాకు తెలియదు. ఇంకొకటి, ఈ వీడియోలలో ఇలా ఎట్లా చూపించారు అంటే, మొడ్డ హుడీలు వేసుకొని తిరిగిరు ఉత్తగా. మేము వచ్చినప్పుడు మొడ్డ కూర్చిపోయింది. సో అవి చూసుకొని మేము ఎట్లా అనుకున్నాం అంటే, ఇంకొకటి ఈయన ఎవరైతే మ్యాడ్ ఓవర్ లదాఖ్ హెడ్ ఎవరైతే ఉన్నారో శ్రవణ్ అని చెప్పి, ఆయన మొత్తం ఏడో చూసినా కూడా మనకు హుడీలు వేసుకొని కనిపించింది. మొడ్డ ఆయన మొత్తం హుడీలు వేసుకొని కనిపిస్తున్నాడు. చలి ఉన్నా కూడా నాకు అలవాటు అయిపోయింది అనుకున్నాం. కానీ మరీ ఆయన హుడీలు వేసుకున్నప్పుడు మనం 2-3 లేయర్లు వేసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మో కథ అంతా వేరే ఉంది ముచ్చట. నన్ను అడిగితే బలమే వచ్చాడు చాలా గుద్దెల్దాం పోయి ఈ సీన్లు చూడాలి అంటే, వ్యూ చూడాలి, ఇదంతా ప్లేసులు చూడాలి, ఇవి చూడాలనుకుంటే ఒక 4-wheeler వేసుకొని, ఇక ఇట్లా తారో ఏదో ఒకటి వేసుకొని 4-wheelerలో వచ్చి వ్యూ కనిపించినప్పుడు దిగేసి అమ్మ అంతా మా వ్యూ చూసి మళ్ళీ బండ్లు ఎక్కి విండోలు బంద్ చేసుకొని పోయిరంటే నిమ్మలం. ఈ బండ్ల మీద సావే. ఒక ఐటమ్ కానీ దాన్ని కల్పిస్తాం మీకు. ఇమ్రా రోహిత్, ఎట్లుందిరా ఫీలింగ్? హౌ యూర్ ఫీలింగ్? -4 degrees లైఫ్లో ఫస్ట్ టైం. పిచ్చలు వంగుతున్నాయా? దొడ్డికి పోతే ఎట్లుంది ఫీలింగ్? ఇంకా ఓలేడా దొడ్డి పైకాన పోయి ముడ్డి కడుకుంటే ముడ్డి స్పర్శ తెలుస్తలేదు, ఫ్రీజ్ అయిపోతుంది ముడ్డి నీళ్ళు వస్తే. అయ్యో ఉమ్మింగ్లా రా, సుమ్లింగ్లా కాదు.
ఉమ్లింగ్లోనే. సో గాయస్ వి ఆల్ ఆర్ గేర్డ్ అప్, మొత్తం రెడీ అయిపోయినాం. సో వీఆర్ ఆన్ ద వే టు ఉమింగ్లా. రాకీ బాయ్ బ్యాకప్ వెహికల్ వచ్చేస్తుండు, గివ్ అప్ ఇచ్చేసిండు. ఏమంటారు రాకీ బాయ్? మరేంది మరి వస్తున్నా లేదా అంటే మ్యాటర్ ఎట్లయితుంది రా, నువ్వు బ్యాకప్ వెహికల్ వస్తున్నావు కదరా. అంతే అంతే, అవన్నీ ఉండవు, అయిపోయింది. పడిపోయిండు రాకీ బాయ్, అవుట్. అవుట్ అవుట్, రాకీ బాయ్ అవుట్. మొత్తం నెత్తి అంతా వైబ్రేట్ అవుతుంది, ఇట్లా జిల్ 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 వైబ్రేట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్ అయితే లిటరల్లీ క్రేజీ రోడ్ అనమాట. అసలు మీరు మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ సినిమా చూసారా, ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే బండ్లు పోతుండే వెనకకి దుమ్ములు ఇవ్వడము, మొత్తం అంతా ఎడార్లా ఉండడు, మొత్తం కొండలు ఉండడు. అసలు క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే లిటరల్లీ. So guys, welcome to world's highest motorable road, 755 TF సంథింగ్ ఏదో ఉంది, 93 RCC మధ్యలో కానీ. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది, పైకి ఎక్కాలి. ఎక్కుతున్నాం ఇప్పుడు. చలికి మొత్తం ఇక్కడ ఆపుకుంటారు. ఇగో బ్లాక్ కాఫీ ఎవరు నువ్వు చెప్పినావు? కాఫీ చెప్పినాం, ఇక్కడ ఒక కాఫీ తాగేసి వెళ్దాం పైకి. గాయ్స్ స్నో పడుతుంది, గాయ్స్ కనిపిస్తుందా? హలో బాయ్స్, హలో బాయ్స్. స్నో చాయ్ బ్రో, డ్రింకింగ్ స్నో చాయ్. వి ఆర్ ఇన్ స్నో నౌ. బాగా వేడుకుందని స్నో రెడీ. యా హెల్మెట్ వచ్చిందా? పైన ఇంకా గట్టి ఉంటుంది ఒక స్నోఫాల్. ఇది ఇప్పుడు పోర్ట్రేట్లో పెట్టి స్క్రీన్ కనిపిస్తుంది అప్పుడు స్నో. Snow falling. Each your Bolero Bandi. Each your Bolero Bandi. How you feeling? ఫీలింగ్ నాకు ఆఫ్ రోడ్ చేసినప్పుడు క్రేజీ ఉండే. మధ్యలో స్నో పడ్డా చూడు, ఇప్పుడు ఇక్కడ స్నో ఇంకా పైన ఇంకా ఎక్కువ ఉంది, దానికి ప్రిటీ ఎక్సైటెడ్ అనమాట. ప్రిటీ కాదు ప్రిటీ ప్రిటీ అంత అంటే నవీన్ కూడా చాలా ప్రిటీ ఉంటుంది కదా, అందుకే
షో యో గైస్. సో గైస్ We are almost there. We are almost there. We are reached, bro. We are reached. So guys, we are on the world's highest top on motorable ride. చూపి అంత చూపి ఉంటా. ఇట్రా గిట్లకి ముంగలుగా ఉందా, ఈ ముంగలుగా ఇక్కడ స్నో పడుతుంది అనుకుంటా, స్నో పడతలేదు. స్నో పడట్లే కదా, ఇట్రా రా ఇట్రా. అమ్మా గుమ్మలు తిరుగుతుంది. చూపి అంతా చూపి అట్లా మొత్తం. దాన్ని డబుల్ ట్యాప్ చేయి, స్క్రీన్ అది మంచిగా అవుతుంది, ఫోకస్లోకి వస్తుంది. డబుల్ ట్యాప్ చేయి, ఇది చూపి మళ్ళీ, ఇది చూపి మళ్ళీ. పై ఎక్కనా? అరే ఒక్క ఇష్టమా. కళ్ళు తిరుగుతూనే మొట్ట ధర్మం కింద పడ్డ వాళ్ళకు అంతే కథ ఇక. ఘోరంగా ఉంది, ఘోరం చలి ఉంది, ఘోరం చలి మొత్తం. మంచి కళ్ళు తిరుగుతున్నాయి ఘోరంగా. అంటే ఇక నార్మల్గా ఇట్లా పై ఇట్లా గుమ్మ అంటుంది. ఇట్లా చూపిస్తాను నాకు పైన ఎట్లుందని చెప్పి మీకు. స్నో పడుతుందని ఎక్స్పెక్ట్ చేసినా కాకపోతే పర్లేదు. సో గాయస్ ఇప్పుడే వచ్చినా కిందికి, పైనుండి కిందికి వచ్చినాం. ఇక్కడ ఏమంటారు కొంచెం తినేసి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాం. ఇగో మళ్ళీ మా వాళ్ళు కాపుకుంటారు వచ్చాం. పైన రికార్డ్ చేయరా అంటే ఈ బోలేగర్ పడకోవడేమో నాకు దమ్ము వస్తుంది, లోడ్ వస్తుంది అని చెప్పేసి ఎవరెవరు రికార్డ్ చేస్తారు. ఇంకోటి పైన మొత్తం చలి ఉంది కదా, ఈ గ్లౌజులతోనేమో ఫోన్ ఆపరేట్ చేయడానికి వస్తలేదు, గ్లౌజులు తీస్తేనేమో చేతులు తీసుకోవద్దు. ఏమో కొన్ని ఆటలు తీసారు, మరి వీడియోలు ఎట్లా వచ్చినాయి, ఫోటోలు ఎట్లా వచ్చినాయి అంతగా తెలియదు, చూడాలి. సో గాయస్ ఇవాళ ట్రిప్ అయితే మజా అంటే మస్తు మజా వచ్చింది. అంటే లైక్ ఇది ఒక అడ్వెంచర్, అంటే కంప్లీట్ అడ్వెంచర్ ట్రిప్ అయిందనమాట. ఇవాళ మొత్తం ఏమంటారు ఆఫ్ రోడింగ్ ఉండే, లేకంటే అది రాళ్ళ రోడ్ ఉండే. అండ్ అంత పైకి ఎక్కినాం. అండ్ టాప్ గురించి మీకు ఆల్రెడీ చెప్పిన ఆల్రెడీ. ఏది మనది వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ అనమాట అది. అంటే మోటార్ సైకిల్తో ఎక్కేది మన వరల్డ్స్లో హైయెస్ట్ పాస్ అనమాట అది. అండ్ మన మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే పైకి వెళ్ళినాం మనం ఇప్పుడు. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే పైకి వెళ్ళినాం. అండ్ పైన వివచ్చమైన చలి అసలు ఘోరంగా ఉండే. అసలు మొత్తం చేతులన్నీ ఫ్రీజ్ అయిపోయి ఇది చేసి. అండ్ చాలామందికి బ్రీతింగ్ ఆడలేదు, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి బ్రీతింగ్ కూడా ఆడలేదు చాలామందికి. సో అదైందనమాట. అండ్ ద రైడ్ వాస్ ఫెంటాస్టిక్. మజా అంటే మజా వచ్చింది ఇవాళ. అండ్ అదనమాట. సో రేపు ఇక్కడ నుంచి ఇవాళ హాన్లేలో ఉన్నాం కదా, సో ఈ హాన్లే నుండి రేపు ఇది మన ప్యాంగాంగ్ వెళ్తున్నాం అనమాట, ప్యాంగాంగ్ లేక్. సో అది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంట. సో ప్యాంగాంగ్ లేక్ రేపు వెళ్తున్నాం. అదనమాట ఇవాళ. అండ్ చూసే ఉంటారు మీరు ఎట్లుండే ఏం కథ అనేది. సో ఇది సీనరీ అని కాదు కానీ, సీనరీ అంటే సీనరీ అంత సీనరీ అది ఇది అని కాదు కానీ, ఒక అడ్వెంచర్, ఒక టాస్క్ లాంటిది అనమాట. మనం చేయగలుగుతామా లేదా, అంత పైకి ఎక్కగలుగుతామా, ఎక్కి ఆ టెంపరేచర్లా ఆ దాంట్లో మనం ఉండగలుగుతామా లేదా, అది ఇది అని ఒక టాస్క్ లాంటిది అనమాట. సో ఎక్కినాం, ఉన్నాం అండ్ వీ డిడ్ ఇట్. గాయస్ చూడండి గాయస్, స్నో ఎవ్రీవేర్ గాయస్. పొద్దుగాల అయితే ఇంకా గుద్దవాళ్ళు ఉండే గాయస్. ఇది మొత్తం ఉండే స్నో, ఇది మొత్తం ఉంది కానీ అప్పుడు లెవెల్ ఇది. ఏం లేదు నేను చెప్పి అనుకున్నా. ఇప్పుడు 8:30 అవుతుంది.
పొద్దుగాల 7 గంటల టైంలో అట్లా ఉండే అనమాట. గుద్దోలో స్నో ఉండే, మొత్తం స్నో ఉండేది అంతా. ఇగో ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కింద కనిపిస్తుందా, ఇట్లనే మొత్తం స్నో ఉండే, మొత్తం ఇదంతా పడి ఉండే. లేచి లేవ్వంగానే స్నో వచ్చింది. ఇది మా రూమ్ కూడా ఎగ్జాక్ట్లీ. ఇంకో ఇది మా బెడ్, ఇగో ఇది మా రూమ్, ఇది మా బెడ్. ఈడెంత స్నో అంటే అర్థం చేసుకోరు ఏ మాత్రం చలి ఉంది, ఎంత గుద్ద తెంగుతుంది మాదని చెప్పి మీరు అర్థం చేసుకోరు. ఏమన్నా దిలీప్జీ గారు చూసిండు పొద్దుపోతే వాళ్ళు వచ్చే స్నో చూసి ఒక డోర్ కొట్టి రబ్బర్ 3 inch ఉండేరా ఆల్మోస్ట్ అక్కడ ఎంత ఉందో అంత ఉండే. ఈడొచ్చి దర్శనం డోర్ కొట్టిండు. అరే లవ్ లేవరా మొట్ట స్నో అంతా లేవరా అంటే నేనేమో ఏమో మొట్ట పోనీరా పోయి అంత స్నో రోజు చూస్తూనే ఉన్నప్పుడు నిద్ర ఖరాబ్ చేసుకుని లేవాలా అని చెప్పేసి నేను లేవాలే. సో అది గైస్, గుడ్ మార్నింగ్. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ టు ద డే 5. సో ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం హ్యాండ్లో ఉన్నాం. సో ఈ హ్యాండ్లో నుండి ఇప్పుడు మనం ఇక్కడికి మన ప్యాంగాంగ్ వెళ్తున్నాం అనమాట. ప్యాంగాంగ్ ఇక్కడ నుంచి 240-260 kilometers ఉంటుంది. అండ్ మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. మీకు చూపిస్తే రోడ్స్ ఎట్లుంటాయి అనేది. సో ఇక్కడ నుండి ఇప్పుడు ప్యాంగాంగ్ వెళ్తున్నాం. ప్యాంగాంగ్లో కూడా స్నో పడుతుందంట. సో ఇప్పుడు ఎట్లయితే మనం మార్నింగ్ అయితే చూసినామో ఇక్కడ, సో అదేవిధంగా అక్కడ కూడా స్నో పడుతుందంట. గుద్దవాళ్ళుగా చలి ఉండబోతుంది. సో దానికి మనం అంతా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అక్కడ నుండి మళ్ళీ ప్యాంగాంగ్ లేక్లో ఈ 1 day స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ నుండి లే వెళ్తాం అనమాట. లే వెళ్ళే దారిలోనే ఏమంటే చాంగ్లానా ఏమి ఉంటుంది, చాంగ్లే సంథింగ్ ఉంది. సో ఆ చాంగ్లా చూసేసుకొని అక్కడ నుంచి లే వెళ్తాం అనమాట. అది ముచ్చట. యాక్చువల్గా అయితే ఈ టైంలో వెదర్ ఇట్లా ఉండొద్దు, కాకపోతే ఇక మన గానకేస్మత్ ఇట్లుంది, ఏం చేయలేము మనం. సో అదనమాట ముచ్చట. అది ముచ్చట. మీ పేరే పేరు అరవింద్. ఈయన 50 years ప్లస్ అనమాట. మాకు టక్ ఆఫర్ ఇస్తుండు. హైదరాబాద్ నుంచి బండి మీద వచ్చిండు. మేము గీడికెళ్ళి గిన్నె కొట్టగానే వస్తున్నాం. దమ్ అవుతుంది మాకు. ఇప్పటివరకు ఎన్ని ట్రిప్స్ చేసిరా మీరు? ఇది నార్త్ ఇది ఒక్కటే ఫస్ట్ టైం. సౌత్ ఆల్మోస్ట్ అయిపోయింది, వెస్టర్న్ ఘాట్స్ అయిపోయింది. ఒక నార్త్ను ఈస్ట్ కొట్టాలి, ఇక రాజస్థాన్ ఒకటి కొట్టాలి. కొడితే హైదరాబాద్ రోడ్ నుంచి 25th స్టార్ట్ అయినాం. 4 days పట్టింది. 4 days పట్టింది. నాది జావా 98,000 odd kilometers తిరిగింది ఇప్పటికి. దాని మీద ప్రయాగ్రాజ్ కొట్టిన మా నాన్నని తీసుకొని. మా నాన్నకి 89 years సారీ, మా నాన్నకి 89 years. మొన్న ప్రయాగ్రాజ్ కొట్టొచ్చినాం. యాక్చువల్గా ఈ రెడీ తీసుకొద్దాం అనుకున్నా కానీ ఇట్ డింట్ వాంట్ టేక్ ఎ ఛాన్స్ బికాస్ ఇప్పుడు రోడ్ కండిషన్ అనుకోకుండా చూస్తారు. ఇప్పుడు వచ్చి ఉంటే అనవసరంగా ఇరుక్కున్నాయి. సో దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్ అబౌట్. వెదర్ సి మనం వీ కాంట్ బ్లేమ్ వెదర్ బికాస్ దాని పని మనకు చేస్తుంది. మనం జాగ్రత్త పడి రావాలి. వచ్చామా ఎలా ఉన్నామో అలా ఉండాలి అంతే. దట్స్ వాట్ ఐ ప్రీచ్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నెక్స్ట్ జనరేషన్ లివ్ యువర్ లైఫ్ బై ది డే. ప్లాన్ ఫర్ ది ఫ్యూచర్ బట్ don't expect everything to be falling in the right place at the right moment. Everything falls in the right place when you give the 100% effort to whatever you do. That's what it is. Thanks for your good words. ఇగో గిట్లా మాకు ఎప్పుడన్నా అబ్బా దమ్దమ్ అయినప్పుడు గిట్లా వాళ్ళని చూసి మోటివేట్ అవుతాం. అమ్మ అరే మనకంటే ఇంత ఏజ్లో ఇంత ముందు ఇంత పెద్దోళ్ళు ఇట్లా వీళ్ళే ఇంత చేస్తున్నప్పుడు ఇక మనం చేయకుండా ఎట్లా ఉండాలని చెప్పేసి మోటివేట్ అయిపోయి ముంగల్కి వెళ్ళిపోతాం. అది ముచ్చట.
ఇమ్రా రే దింగేస్తారు ఉన్నాడు తిరిగి. సో గాయస్ ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది ప్యాంగాంగ్. ఇక్కడ మేము లంచ్ కోసం అని చెప్పి ఆగినాం. లంచ్ చేసి మళ్ళీ బయలుదేరాం. ఖచ్చితంగా ఉండి ఇవ్వాలి నాయంబడి. ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది? వీళ్ళు రైడ్ ఏనన్నారు, మధ్యలో ఆపేస్తాం అన్నారు కానీ వచ్చారు. మన ఎట్లుంది అన్న రోడ్ ఎట్లుంది? ఓకేనా? అంత ఓకేనా? ఈడే మంచిరా ఆయన గుద్దల మనమే. ఇగో తిండికి వచ్చినాం వీడికి. ఆడు ఎగ్ నూడిల్స్ తీసుకురారా అంటే ఆడు నూడిల్స్ వేసి మీదికి వెళ్ళి ఆమ్లెట్ వేసి మీదికి వెళ్ళి పడదగినాడు. बोल 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 आप कैप्टन है। फिर वो कौन है गाड़ी के जो पीछे बैठता है? वो कौन है? बैकअप आप लोग कौन है? रेडर बीच में रहना। नहीं अभी क्या बोले थे वो बोलो। कुछ डिसिप्लिन नहीं है आप लोग। जीरो फर्स्ट टीम में जो डिसिप्लिन ऐसे चलता है ना, ये मेरा फर्स्ट टीम है। कम से कम मैंने 50 से अबव किया हुआ है, ठीक है? ये फर्स्ट टीम है डिसिप्लिन लेस जीरो जीरो बहुत सड़ी जीरो जीरो डिसिप्लिन అబ్బా వాళ్ళంతా మెల్లగా వస్తారు మరి ఏం చేయాలి? బగాయిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని ఇచ్చిపెట్టి పోతే టీం అన్నారు అంటున్నారు. అవునా? అరే ఆడ ఛాన్స్ అయినా మీకోసం మరి మీరు రాలేరు, ఏం చేయాలి? మెల్లగా వస్తారు పూట పిచ్చిపోకుండా అక్కడికి ఇద్దరికి వచ్చినా కొట్టినా. అరే ఈడ పట్టిలోడు వచ్చినాక మాకు మరి మజా వచ్చిందా? లేస్తుంటే రప్ప రప్ప కొట్టినాం. ఏమరా మేము ఆడ ఆగినాం రా మీకోసం గట్టరా కోసం, రాలేరు మెల్లగా వచ్చి ఏం చేయాలి? తెంగేసినాం. ఇందాక చెప్పండి మళ్ళీ చెప్పు. మనం పైన వచ్చిన ఫస్ట్ యాక్చువల్లీ ఈ గ్రూప్ కి డిసిప్లిన్ లేదంట. జీరో డిసిప్లిన్ అంట. అయితే మా వాడు ఒక డైలాగ్ అంటాడు, ఎవరు చెప్పు. మనం పైన వచ్చిన ఫస్ట్ ఉండాలి, కింద కింద ఫస్ట్ ఉండాలి. సో ఈ రైడ్ లో మనం కింద నుంచి ఫస్ట్ ఉన్నాం ఇప్పుడు, అంతే కదా? రిమెంబరింగ్ ఉండాలి. లేదు మజా ఉంది రోడ్డు మెల్లగా. ఏ ఆడ డామర్ రోడ్ పైన మట్టి రోడ్ వచ్చి వస్తుంది మెల్లగా. అయినా కూడా మనం ఆగలే మారా. అరే మేము కూడా చాలాసేపు ఆగినాం రా. వీడు ఈ బండి రానికి దారి లేదు. సో గైస్ యూజ్లెస్ డిస్కషన్స్ వదిలేసేరి. అండ్ ఇక్కడ మేము ఇప్పుడు వచ్చింది ఇక్కడ మన మెమోరియల్, వార్ మెమోరియల్ ఇప్పుడు ఉందన్నమాట. ఇదేది మన ప్యాంగాంగ్ పోయే రూట్లో. ఇదేం ఏ పేరు? రెజ్లింగ్లా మెమోరియల్. రెజ్లింగ్లా మెమోరియల్ అని చెప్పి ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చినాం, ఇది చూసుకొని వెళ్ళిపోదాం. అవునవును ఆఫ్రోడింగ్ అంటే ఆఫ్రోడింగ్ కూడా మొత్తం మ్యాడ్ బ్యాగ్స్ ఉంటాయి మొత్తం. కెప్టెన్ ఏమంటుంటారు సార్? 50 ట్రిప్పులు కొట్టినా ఈ ట్రిప్లో అసలు మీకు డిసిప్లిన్ లేదు, ఎట్లా బాగా ఇస్తారు? బాగా రప్ప బాగా ఇస్తారు. డిసిప్లిన్ లేదు. మనమే కెప్టెన్ అయితే నేనేమంటున్నా, మేము ఉంటే ఏమంటారు పైనుంచైనా టాప్లో ఉంటాం, కింద నుంచైనా టాప్లో ఉంటాం. ఈసారి కింద నుంచి టాప్లో ఉంటాం. పైనుంచి టాప్లో ఉన్నాం, ఉన్నాం. అది కాదు నెంబరు 10 to 1 లా ఉంటే 1లో ఉంటాం, లేకపోతే 10లో ఉంటాం. అటు నుంచి ఫస్ట్ ఉంటాం, ఇటు నుంచి ఫస్ట్ ఉంటాం. అదే చెప్పేది. నో రికార్డ్. ఇప్పుడే బయటకు వచ్చినాం దీని నుండి. సో ఇక్కడ
రైజన్లా మెమోరియల్ అనమాట, రైజన్లా మెమోరియల్. సో ఇక్కడ మన చైనా వెళ్తున్నప్పుడైనా వారి గురించి చెప్పారనమాట. మన వాళ్ళు 100 మంది సోల్జర్స్ ఉండి వాళ్ళని 1300 మెంబర్స్ని ఎట్లా చంపారు ఇంకా దాన్ని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మేజర్ శైతాన్ సింగ్ ఆయన వీరత్వం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట. అండ్ లాస్ట్లీ ఒక ఏవీ కూడా ప్లే చేశారు, ఒక 13 minutes ఏవి. అసలు గూస్ బంప్స్ అనమాట. అమితాబ్ బచ్చన్ నరేటెడ్ బై అమితాబ్ బచ్చన్ ఉండే మస్తు గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వచ్చినాయి, మస్తు అనిపించింది. అండ్ మస్తు అనిపించింది. సో గాయస్ వచ్చేసినాం, రీచ్ అయినాం. నౌ ఐ మీన్ ప్యాంగాంగ్ లేక్. సో ఇప్పుడు చూసారు కదా వచ్చినప్పుడు అదంతా ఆల్మోస్ట్ ఒక 40-50 kilometers దాకా ఉంది లేక్. నేను అడిగి చెప్తాను మళ్ళీ కూడా ఎంత ఉంది ఎక్కువ అని చెప్పేసి. సో ఇక్కడ ముంగడ కనిపిస్తుందా కొంచెం ఇదే అనమాట లేక్, అక్కడ ముంగడ కనిపిస్తుంది అదే లేక్ అంతా. అండ్ ఇవన్నీ కాటేజెస్ అనమాట. మా కాటేజ్ అక్కడ కార్ ఆగని చూసినా అక్కడ ఉంది కాటేజ్ మాది. సో ఇవన్నీ లేక్ దగ్గరే ఉంది. ఇక్కడ ఇంకా చలి సావా దిగుతుంది. ఇక ఇటు చూడు రీ, ఇటు పక్క మొత్తం ఆల్రెడీ స్నో అంతా ఉంది మంచిగా. ఇక స్నో ఉంది మంచిగా కరెక్ట్గా. చేతులకి ఏమో గ్లౌజ్లు ఉన్నాయి, ఆ బటన్ ఏమో 3 సార్లు వస్తుంది తప్ప అది ఫోకస్ మళ్ళీ ఇటు వేసుకోదు. సో అది కుదరదాం అవుతుంది. సో అని ఇప్పుడు వచ్చేటప్పుడు దాన్ని మనం పడ్డా అంటే ఏం కాలేదు అనుకో, కాకపోతే పడనైతే పడ్డా అంటే లైక్ బ్రేక్ ఫెయిల్ అయింది, బ్రేక్ వల్లేదు. అండ్ మేము డౌన్లో ఉన్నాం, ప్లస్ రోడ్ అంతా ఇట్లా మొత్తం రాళ్ళు ఉంది. చూసారు కదా ఆడ మొత్తం రోడ్ ఎట్లా ఉంది, మొత్తం ఇగో ఇట్లనే ఉంది రోడ్ అంతా, ఇట్లా ఉందన్నమాట. ఇగో మొత్తం ఇట్లా రాళ్ళు ఉంది రోడ్ అంతా. ప్లస్ ఇట్లా డౌన్లో ఉన్నాం. బండి వెనకాల బ్రేక్ పడలేదు, కొంచెం స్పీడ్ ఉన్నా ఒక 60-70 అట్లా స్పీడ్ ఉన్నా. అండ్ అది ఏమంటారు ఇది కాలేదనమాట. అప్పటికి కంట్రోల్ చేశాను, గేర్ మొత్తం డౌన్ చేసి ఇంజన్ బ్రేక్ ఇంకైనా ట్రై చేసాను, కాకపోతే కాలేదు. అండ్ అది అంతే ఎడ్జ్లో పడ్డా, అది రైట్ సైడ్ గుంజుకపోయింది. ఇట్లా రైట్ సైడ్ వెళ్తున్నా మొత్తం చేసి అప్పటికి కంట్రోల్ చేసినా అది అవుతలేదు. బండి బ్రేక్ ఏమో ఫెయిల్ అయిపోయింది, పడతలేదు బ్రేక్. సో మొత్తం గేర్ డౌన్ చేసి ఇంజన్ బ్రేకింగ్ ఇచ్చి అది ట్రై చేసినా, కాకపోతే లేదు, రైట్ సైడ్ గుంజుకపోతుంది. ఎడ్జ్కి వచ్చేసాను నేను. కొంచెం అయితే దెంగేసి ఉంటాడు మొత్తం కట్టుంది, అది ఇట్లా దెంగేసి మొత్తం డౌన్కి ఇట్లా మొత్తం దొరుకుంటూ వెళ్ళిపోతుంది. సో అందుకే ఏం చేసిన అంటే పని రప్పని చెప్పి ఆయన చెప్పేసి బండి కింద పడి దిగిన. సో ఎడ్జ్లో పోయి ఇంత ఒక జానం అందం ఎడ్జ్లో పోయి
బండి ఆగింది, లేకపోతే బండి మొత్తం అవతల దింగేస్తుండే. అట్లా అయింది ముచ్చట. వచ్చి ఏం కాలేదు. సో వెళ్దాం ఇప్పుడు, లోపలికి వెళ్దాం. సో గాయస్ ఇదనమాట అరే మాది జూమ్ అయిపోతుంది ఒక షో. సో ఇది ఈ కాటేజ్ లోపల ఇట్లా ఉంటుంది, మంచిగా ఉంది, పర్లేదు, నీట్గా ఉంది. కానీ సరే సావా దిగుతుంది ఇక గది ముచ్చట.